నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈ రోజు మనతో ఉన్నారు నా కొలీగ్ అడ్వకేట్ శశికాంత్ గారు. సార్ నమస్తే. సార్ సార్ యూజువల్లీ మీరు లాట్ ఆఫ్ చెక్ బౌన్స్ కేసెస్ డీల్ చేస్తారు. చాలాసార్లు కోర్టుకి కూడా వెళ్తాము, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కువ అమౌంట్స్ ఉన్నప్పుడు మనము కోర్టుకి వెళ్ళకుండా ఆఫీస్లో సెటిల్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. సరే, అదొక్కసారి మనం యూఎస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చెక్ బౌన్స్ కేసు STCNI 138 అందరికీ తెలుసు, అడ్వకేట్స్కి. కామన్ ప్రజలకి అది తెలియదు. చెక్ బౌన్స్ అయిన తర్వాత అయ్యో నా డబ్బులు ఇంకా రావా, కోర్టులోకి వెళ్తే ఎన్నో సంవత్సరాలు లాగుతుందా, ఇంకా నా పోయిన డబ్బులు ఇంకా వచ్చేటట్టు లేదు అని తలమే చేసుకొని టెన్షన్ పడుతూ ఉంటారు. నేనేమంటున్నానంటే చెక్ బౌన్స్ కేసు మోస్ట్ పవర్ఫుల్ కేసు. ఇవాళ చెక్ బౌన్స్ కేసు ఉన్నంత పవర్ఫుల్ వేరే ఏ కేసు, అంటే అట్లా చీటింగ్ జరిగిన కేసులలో చీటింగ్స్లో చెక్ కనుక మీ చేతిలో ఉంది అంటే మీ డబ్బులు సేఫ్ అనంటే లెక్క. అది మాత్రం మీరు బండ గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే కోర్టు ప్రొసీజర్లో చెక్ బౌన్స్ కేసెస్ చాలా ఫాస్ట్గానే వెళ్తాయి. ఒకవేళ అవతల వ్యక్తి రాకపోతే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా మనం ఇష్యూ చేయించి ఆయనను అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దొరికిన తర్వాత చెక్కి డబుల్ టైం డబ్బులు మీకు వస్తాయి. దాంతోపాటు అప్పుడప్పుడు 2 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడుతుంది. అయితే ఈ కోర్టుకి వెళ్లకుండా కూడా మనం ఎలా డబ్బులు రాబట్టుకోవచ్చు అని మీరు అడుగుతున్నారు. ఖచ్చితంగా అవతల పార్టీకి స్ట్రాంగ్ నోటీస్ పంపించి అవతల వాడు ఎవరైతే బౌన్స్ చేశాడో ఆయనకి అసలు ఈ చెక్ బౌన్స్ అంటే ఏంటి, ఒకవేళ నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నీ మీద కేసు వేస్తే ఎలా యాక్షన్ తీసుకుంటారు మీ మీద, నువ్వు జైలుకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు తీసుకున్న అమౌంట్కి 2 వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నోటీస్లో ఏదో జస్ట్ మీ చెక్ బౌన్స్ అయింది, మీరు 15 రోజుల్లో డబ్బులు ఇవ్వండి లేకపోతే మేము కోర్టులో కేసు వేస్తామని చెప్పకుండా నోటీస్లో చెక్ బౌన్స్ కేసు యొక్క డెఫినిషను, చెక్ బౌన్స్లో మీరు కనుక ఒకవేళ ఫెయిల్ అయితే ఓడిపోతే మీకు ఎలాంటి శిక్షలో పడతాయో క్లియర్గా ఆ నోటీస్లో మెన్షన్ చేసి పంపిస్తే 100% ఆ అవతలవాడు మనకి మళ్ళీ తిరిగి రిప్లై నోటీస్ పెట్టి టైం అడిగి మళ్ళీ డబ్బులు కడతామో, లేదా మనం డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చేసి కూర్చొని ఈ అవతల పార్టీతో మాట్లాడుకొని సెటిల్ చేసుకున్న రోజులు చాలా సందర్భాలు ఉన్నాయి. మొన్న జరిగిన ఇష్యూలో ఒక 30 లక్షలు చెక్ బౌన్స్, అందులో ఆయన వచ్చి మనకు చెప్పాడు, మనము నోటీస్ పంపించాము, అవతల పార్టీ వచ్చారు, కూర్చున్నారు, అది సెటిల్ అయిపోయింది. కోర్టు కూడా చాలా ఆనందిస్తుంది, జడ్జి గారు కూడా చాలా ఆనందిస్తారు. ఎందుకంటే కోర్టు టైం మన పాపులేషన్కి కంపేర్ చేసుకుంటే కోర్టు టైం చాలా ప్రేషియస్. కాబట్టి మనము అడ్వకేట్స్ మేము పర్సనల్గా మ్యాక్సిమం ఇట్లాంటి ఇష్యూస్ని నోటీస్ ఇచ్చి పిలిపించి వాళ్ళిద్దరికి డిస్కషన్ పెట్టి సెటిల్ చేయాలని మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. సార్ చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఈ STCNI కేసులు టైం తీసుకుంటున్నాయి, 1 to 2 years. ఇప్పుడు మొన్న సందర్భం మనము ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే అతను గుజరాత్ నుంచి రావడం, వెంటనే సెటిల్ చేసుకున్నారు, ఒక మెమరాండం రాసేసుకున్నారు, ఇక్కడ ఆఫీస్ లో వితిన్ 2 hours సెటిల్ అయిపోయింది. దిస్ ఇస్ అ వెరీ గుడ్ మూవ్ సార్. అందుకే కోర్ట్స్ కూడా ఈ ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్ వీటిని ఎంకరేజ్ చేస్తారు. మీడియేషన్, ఆర్బిట్రేషన్, రికన్సిలియేషన్ ఈ 3 చేయమంటది కోర్టే. ఎస్ సార్, కరెక్ట్. ఇది లోక్ అదాలత్ కి రిఫర్ చేయడం కూడా ఇటువంటిదే. కరెక్ట్. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ మూవ్ సార్. కరెక్ట్ అండి. థ్యాంక్ యూ.